చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం లోకాన్ని చుట్టి వచ్చేస్తుంది. ఆలస్యమైన నిజం నిప్పులా బయటకొస్తుంది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర భూ సర్వే విషయంలో అచ్చంగా ఇదే జరిగింది. నిజానికి అదో మహాయజ్ఞం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రభుత్వము చేయని సాహసం, యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిన సర్వే అది. అలాంటి మహాయజ్ఞంలో రాక్షసుల మాదిరిగా విషం చిమ్మారు. జగన్ మీ భూములు దోచేస్తున్నాడంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు. ఎన్నికల్లో ప్రతిఫలం పొందారు. చివరికి ఏమైంది? నిజం నిలకడగా నిటారుగా నిలబడింది. అదే సర్వేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఆ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ సమగ్ర భూ రీసర్వే ఒక మహాయజ్ఞమని జగన్ ఎందుకన్నారు? ఆ మహాయజ్ఞంపై చంద్రబాబు, ఎల్లో మీడియా ఏ స్థాయిలో విష ప్రచారం చేశారు? ఆ క్రెడిట్ను సొంతం చేసుకునేందుకు చంద్రబాబు ఏ విధంగా ట్రై చేస్తున్నారు? నాడు జగన్ చేపట్టిన సంస్కరణలు ఆదర్శమంటూ దావోసు వేదికగా IMF MD చేసిన కామెంట్స్ బాబు అండ్ గ్యాంగ్కు చంపపెట్టులా మారాయా? తేల్చేద్దాం గన్ షాట్గా. సెకండ్ టాపిక్, సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్న సామెత మాదిరిగా మారింది తండ్రి కొడుకుల దావోస్ టూర్. ఖర్చులు ఫుల్లు, ఒప్పందాలు నిల్లు, అంతకు మించి ఏమీ లేదు. మరి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి వీళ్ళు దావోస్లో అన్ని రోజులు చేసిందేంట్రా అంటే ఏపీ బ్రాండ్ పెంచేలా ప్రమోట్ చేశారు, ప్రసంగించారు, చర్చించారు, ముచ్చటించారు, వివరించారు, అభ్యర్థించారు, ఆహ్వానించారు. అన్నీ చార్లే, ఇంతకు మించి ఏదీ లేదు. దావోస్లోనూ తల్లి, చెల్లి, బాబాయ్ గొడ్డలి లాంటి పనికి మాలిన ఆరోపణలతోనే పబ్బం గడిపేశారు స్టాన్ఫోర్డ్ మేధావి లోకేశం గారు. సేమ్ టు సేమ్ గత ఏడాదిలానే చివరకు ఒత్త చేతులు ఊపుకుంటూ వచ్చారు తండ్రి కొడుకులు. ఒక్క MOU చేసుకున్నది లేదు, పైసా పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చింది లేదు. కోతలు ఫుల్లు, చేతలు నిల్లు అని తేలిపోయింది. ఇంతకీ వరుసగా రెండో ఏడాది తండ్రి కొడుకులు దావోసు వేదికగా ఏపీ పరువు తీశారా? ఈసారి చేసుకున్న MOUలు ఎన్ని, తెచ్చే పెట్టుబడులు ఎన్ని, వచ్చే ఉద్యోగాలు ఎన్ని చెప్పగలరా? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పడంలో బాబు ఆంతర్యం ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఒక మంచి పని చేయాలన్నా, ఆ ప్రతిఫలాలు ప్రజలకు అందాలన్నా దాని వెనుక ఏళ్లకు ఏళ్ల శ్రమ, కష్టం దాగుంటుంది. కానీ ఆ మంచి పనిని నిర్వీర్యం చేయాలంటే కేవలం కొన్ని రోజుల సమయం చాలు. అంతే కదా, 100 లీటర్ల పాలను చెడగొట్టడానికి ఒక విషపు చుక్క సరిపోతుంది కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూముల సమగ్ర రీసర్వే విషయంలో అదే జరిగింది. గత జగన్ ప్రభుత్వం రైతులకు, భూ యజమానులకు మంచి జరగాలన్న మహోన్నత లక్ష్యంతో భూముల రీసర్వే పేరిట ఒక మహాయజ్ఞం తలపెట్టింది. 6800 గ్రామాల్లో అన్ని రకాల సర్వేలు పూర్తి చేసింది. దీంతో ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందన్న భయంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఈ సర్వేపై టన్నుల కొద్దీ విషం చిమ్మారు. మీ భూమి మీది కాదు, కాళ్ల కింద నేల కదిలిపోతోందంటూ ఇష్టానుసారంగా వార్తలు రాశారు. రైతులు, భూ యజమానుల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల పోలింగ్కు 2-3 రోజుల ముందు IVRS కాల్స్ చేయించారు. ఎన్నికల తరువాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటూ ఒక డ్రామా ప్లే చేశారు. గతంలో జగన్ ఇచ్చిన పాస్బుక్లు రంగులు మార్చి యాజ్ ఇట్ ఈస్గా వాటినే ముద్రించి రైతులకు పంపిణీ చేసేశారు. మళ్లీ భూ సర్వే అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. నాడు జగన్ విజయవంతంగా చేసిన భూ సర్వేకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే అది తమ ఘనతే అంటూ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సమగ్ర భూ సర్వేకు సంబంధించి నిజాలు బయటకొస్తున్న సమయంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సమగ్ర భూ రీసర్వే ఒక మహాయజ్ఞమని జగన్ ఎందుకన్నారు? క్వశ్చన్ నెంబర్ 2, సమగ్ర భూ రీసర్వేపై బాబు అండ్ గ్యాంగ్ ఏ స్థాయిలో విషం చిమ్మారు? క్వశ్చన్ నెంబర్ 3, ఇప్పుడు క్రెడిట్ కొట్టేసేందుకు బాబు ఎలా ట్రై చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 4, పాసు పుస్తకాల పంపిణీలోనూ బాబు స్కామ్కు తెరలేపారా? క్వశ్చన్ నెంబర్ 5, నాడు విషం చిమ్మిన వారికి దావోసు వేదికగా చెంపపెట్టు లాంటి ఆన్సర్ వచ్చిందా?
నాడు జగన్ చేపట్టిన సమగ్ర భూ రీసర్వేకు ప్రపంచ వేదికలపై ప్రశంసలు అందుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలోనే రైతులు భూ యజమానుల సమస్యలను జగన్ విన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆనాడే తలచారు. అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అన్నట్లుగానే 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే ప్రారంభించారు. వివాదాలకు తావులేని విధంగా, రికార్డులను ట్యాంపర్ చేయలేని విధంగా, భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చే విధంగా సువర్ణాక్షరాలతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇదొక మహాయజ్ఞమని జగన్ అనడం వెనుక కారణం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే చేయాలంటే చిన్న విషయం కాదు. దీని వెనుక ఎంతటి విజన్ ఉంది, ఎన్నేళ్ల శ్రమ దాగుందో పాయింట్ టు పాయింట్ చెబుతాను, వినండి. 2020 డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. భూ రీసర్వే కోసం 3640 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపయోగించారు. సమగ్ర భూ సర్వేలో 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే కోసం 2 విమానాలు, 2 హెలికాప్టర్లు, 200కు పైగా డ్రోన్లు వినియోగించారు. టెక్నాలజీపై అవగాహన కోసం 40,000 మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ ఇచ్చారు. భూ వివాదాల పరిష్కారానికి 1358 మండల మొబైల్ మ్యాజిస్ట్రేట్లు ఏర్పాటు చేశారు. 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,840 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. 5 సెంటీమీటర్లు తేడా కూడా లేకుండా టెక్నాలజీ సాయంతో పక్కాగా కొలతలు వేశారు. హద్దులు కూడా మార్కింగ్ చేసి సర్వే రాళ్లను పెట్టారు. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్ ఇచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి, రైతు వివరాలు వచ్చేలా టెక్నాలజీ లింక్ చేశారు. 35,40,000 ఎకరాలపై 20.24 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించారు. ప్రతి సచివాలయంలో వీఆర్ఓ, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేలా చేశారు. సచివాలయాల్లోనే సర్వే, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ లాంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. జగన్ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందంటే ఏ స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చారో అర్థమవుతుంది. భూముల రీసర్వేను అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మెచ్చుకున్నారు. ఏపీలో భూముల రీసర్వేపై కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు కూడా అధ్యయనం చేశారు. కేంద్రం ప్లాటినం గ్రేడింగ్ ఇచ్చే స్థాయిలో రీసర్వే చేశారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే అంటే మాటలు కాదు సార్. దీని వెనుక ఇంతటి శ్రమ దాగుంది. కానీ ఈ మహాయజ్ఞంపై ఈజీగా విషం కక్కేశారు. ఈ సర్వే అంతా మీ భూములు దోచుకోవడానికే అంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. మీ భూమి మీది కాదు, కాళ్ల కింద నేల కదిలిపోతోంది. రైతు గుండెల్లో పలుగురాళ్ళు. మీ భూమికి ముప్పు 3 రూపాల్లో. మీ ఇల్లు, మీ భూమి ఎవరివైనా కావచ్చు. భూరక్షణ కాదు, భక్షణే. మీ భూమికి జగన్ స్పాట్, రైతన్న మెడపై రీసర్వే కత్తి. అబ్బో, ఇలా చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా చేయని తప్పుడు ప్రచారం లేదు. ఎంతలా అబద్ధాలు ప్రచారం చేశారంటే ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా టన్నుల కొద్దీ ఎల్లో విషయాన్ని ఇంటి ముందు కల్లాపి చల్లినట్టు చల్లారు. అక్కడితో ఆగిపోలేదు సార్. ఎన్నికల పోలింగ్కు 2 రోజుల ముందు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలోని గుర్గావ్ నుంచి IVRS కాల్స్ చేయించారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని తప్పుడు ప్రచారాలతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. మంచి కన్నా చెడు అత్యంత వేగంగా మెదళ్లలోకి పాకేస్తుంది. సమగ్ర భూ సర్వే విషయంలో కూడా అదే జరిగింది. ఈ విష ప్రచారంతో వైఎస్ఆర్సీపీ చాలా నష్టపోయింది. ఎన్నికలకు ముందు అంత విష ప్రచారం చేసిన బాబే ఇప్పుడు అదే సర్వేపై వస్తున్న క్రెడిట్ను కొట్టేయడానికి స్కెచ్ వేశారు. నాడు జగన్ చేసిన భూముల రీసర్వేను ఆపేసినట్లు కవరింగిస్తూనే గత ఏడాది జనవరి 20 నుంచి రీసర్వే మొదలు పెడుతున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన చేశారు. సరిగ్గా నెల తరువాత అంటే ఫిబ్రవరి 24, 2025న కేంద్ర మంత్రి పెమ్మసాని ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 6,680 గ్రామాల్లో గ్రామీణ భూ రికార్డులు పునఃసర్వే తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన తరుణంలో ప్రోత్సాహకం కింద 397 కోట్లను కేంద్రం ప్రకటించిందని ఆ ట్వీట్లో తెలిపారు. అంటే దీని అర్థమేంటి? భూముల రీసర్వే 2025 జనవరి 20 నుంచి ప్రారంభిస్తామని మంత్రి అనగాని ప్రకటిస్తే 6,680 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేసినందుకు కేంద్రం 398 కోట్లు ప్రోత్సాహకం ఇచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్ చేశారు. అంటే ఆ ప్రకటనకు ఈ ప్రకటనకు గ్యాప్ ఎంత అంటే అటు ఇటుగా ఓ నెల రోజులు. మరి నెల రోజుల్లో 6,680 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అది అసాధ్యం
అంటే జగన్ హయాంలో చేసిన ఆ భూముల రీసర్వేకు ఇప్పుడు కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చిందని తేలిపోయిందిగా. మరి అప్పట్లో ఇదే సర్వేపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీని ఎందుకు తీసుకున్నారు? అదొక తప్పుడు సర్వే, రైతుల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేసిన సర్వే, దానికిస్తున్న ప్రోత్సాహకం మాకు అవసరం లేదు అని కేంద్రానికి బాబు ఎందుకు చెప్పలేకపోయారు? సింపుల్ బాస్, బాబు గారి స్ట్రాటజీ ఒక్కటే. మనం చేయలేని మంచి పని మరొకరు చేస్తుంటే దానిపై విషం చిమ్మాలి. ఆ మంచి పని క్రెడిట్ను తెలివిగా తన ఖాతాలో వేసుకోవాలి. భూములు ట్యాంపరింగ్కు గురి కాకుండా క్యూఆర్ కోడ్ తెచ్చింది నేనే, బ్లాక్ చైన్ టెక్నాలజీ పరిచయం చేసింది నేనే అంటూ చంద్రబాబు ఈ మధ్య పదే సభల్లో చెప్పడం మనం చూస్తున్నాం కదా. నిజానికి పట్టాదారు పాస్బుక్లపై క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చిందే జగన్. ప్రతి కమతానికి సంబంధించిన మ్యాప్ పాస్ పుస్తకాల్లో ముద్రించిందే జగన్. హద్దులుగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ కూడా ముద్రించిందే జగన్. భూముల రికార్డులు ట్యాంపరింగ్కు గురి కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చిందే జగన్. కావాలంటే మీ పాత పాస్బుక్ ఒక్కసారి తీసి చూడండి. మొన్నటికి మొన్న జగన్ ప్రెస్ మీట్లో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపించారు. మరి బాబు కొత్తగా చేసిందేంటో తెలుసా? అదే పాస్బుక్, అదే క్యూఆర్ కోడ్, అదే యూనిక్ నెంబర్, అదే మ్యాప్, అదే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్, పాస్బుక్ ఆఖరలో అవే సూచనలు. అంతకు మించి బాబు కొత్తగా చేసిందేంట్రా అంటే చేశారండోయ్. ఎంతైనా ఆయన విజనరీ కదా. పాసు పుస్తకాలపై నవరత్నాల లోగో తొలగించి పూర్తిగా రంగులు మార్చి కొత్త పాసు పుస్తకాలు పంచారు. అవి కూడా తప్పులు తడకలతో ఉన్నాయి. ఇందులోనూ కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు. జగన్ హయాంలో ఒక్కో పాసు పుస్తకానికి ₹55.79 పడితే ఇప్పుడు రంగులు మార్చి ఒక్కో పాసు పుస్తకం ₹76 కంటగడుతున్నారు. అంటే ఇందులో కూడా ₹20 కమిషన్ మన కరకట్టకే అన్నమాట. ఇక జగన్ హయాంలో భూహద్దుల కోసం పాతించిన రాళ్లపై ఉన్న జగనన్న భూ హక్కు, భూరక్ష పేర్లను మెషిన్లు పెట్టి గోకిస్తున్నారు. అదే జగన్ పేరు తుడిచేయడానికి మెషిన్లు తెప్పించారు. దీనికోసం ఏకంగా ₹15 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇది సారు మా చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దావోసు వెళ్లి పెట్టుబడులు రాబట్టే పని చేయకుండా తల్లి, చెల్లి, బాబాయి, గొడ్డలి అంటూ నోరు పారేసుకున్నారు కదా. అదే దావోసు వేదికగా తండ్రి కొడుకులకు చంప పెట్టు లాంటి సమాధానం వచ్చింది సార్. జగన్ విజన్ అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని మరోసారి రుజువైంది. ఈ చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఏ భూ సర్వేపై అయితే విషం చిమ్మారో అదే భూ సర్వే అందరికీ ఆదర్శమని ప్రపంచ వేదికపై ప్రపంచమంతా రీసౌండ్లో వినిపించేలా ప్రశంసలు కురిశాయి. సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆదర్శమని, దీనిపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని IMF MD గీతా గోపీనాథ్ కుండ బద్దలు కొట్టారు. దావోస్ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర ప్రముఖులతో కలిసి ఒక డిబేట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ భూ వినియోగం, భూ సంబంధిత విషయాల్లో సృజనాత్మక పద్ధతులు పాటిస్తోందని కొనియాడారు. గీతా గోపీనాథ్ చెప్పిన అంశాలు జగన్ హయాంలో జరిగినవే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి IMF MD గీతా గోపీనాథ్ ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ అప్పట్లో చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఎలా విష ప్రచారం చేసిందో అంతా చూశాం. ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆదర్శమని, జగన్ చేసిన సమగ్ర భూముల రీసర్వే ప్రశంసనీయమని ప్రపంచ వేదికల నుంచి వస్తున్న కామెంట్స్ వింటున్నాం. 400 కోట్ల కోసం క్రెడిట్ కొట్టేయడానికి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పడుతున్న ఆపసోపాలు చూశాం. అయ్యా చంద్రబాబు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీది కానిది దక్కించుకోవాలని చూడకు, ఒకరికి దక్కింది దొంగిలించాలని చూడకు. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది ఎన్నటికీ దక్కదు. చివరికి దక్కేది నీకు దక్కేది మాత్రమే. ఎందుకంటే నీది కానిది ఎన్నటికీ నీకు దక్కదు. ఇది ఆ పైవాడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. ఇది మాత్రం గన్ షాట్. ఎల్లో గొప్ప, ఏపీకి మిగిలింది చిప్ప. తండ్రి కొడుకుల దావోస్ టూర్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. దారి ఖర్చులు దండగ తప్ప పైసా పెట్టుబడి తీసుకురాలేకపోయారు. RMZ పేరుతో 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ డప్పు మొదలు పెట్టారు. కానీ దాని అసలు కథ వేరే ఉంది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తుందంటే నమ్మేదెవరు? ఈ 1,00,000 ఉద్యోగాల పేరుతో 99 పైసలకు ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు దోచిపెట్టబోతున్నారనేది మున్ముందు రివీల్ కానుంది. ఇక గత ఏడాది ఇదే జనవరిలో దావోస్ వెళ్లి ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన బాబు పెట్టుబడులు
ఎక్కడా అని ప్రశ్నిస్తే దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య అని ప్రవచనాలు చెప్పిన విషయం గుర్తుందిగా. కానీ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అప్పటి పర్యటనతో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయట. మరి ఇప్పుడు పెట్టుబడుల సంగతి ఏంటని ప్రశ్నిస్తే ఇప్పటికే 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలని చెబుతున్నారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాల అని కూటమికి ఓటేసిన మొహంతో అమాయకంగా క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టకండి. ఆయన చెబుతారు, మనం నమ్మాలి, అంతే. వరుసగా రెండో ఏడాది దావోస్ తుస్సుమన్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు బ్రాండ్ దావోస్లో తుస్సుమందా? క్వశ్చన్ నెంబర్ 2, 23 లక్షల కోట్ల ఉద్యోగాలని బాబు ఎందుకన్నారు? క్వశ్చన్ నెంబర్ 3, పారిశ్రామికవేత్తలు బాబును చూసి భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, రియల్ ఎస్టేట్ సంస్థలు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తాయా? దావోస్ టూర్ నుంచి తండ్రి కొడుకులు ఒత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఇదే దావోస్ టూరుపై గతంలో నారా లోకేష్ ఏమన్నారో ఒకసారి వినాలి సార్. అప్పుడే వీళ్ళ జాతకం బయటపడుతుంది. ఒకసారి నారా లోకేష్ ఏమన్నారో విందాం. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్కి వెళ్ళారండి. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. అసలు ప్రత్యేక విమానంలో బెడ్ ఉంటుందని తెలియదు. అంత పెద్ద ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. బెడ్ కూడా ఉందంట దాంట్లో. అంటే ఈయన ఫ్రెష్ గా దిగాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను అనుకున్నా పొడి చేస్తాడరా అనుకున్నా. వెళ్ళాడు. ఇది కోడి కత్తి కదరా బాబు. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో డావోస్కి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నాడు తెలుసా? అరబిందో, గ్రీన్ కో, ఇంకోటి అదాని. ఈ ఎవరు వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరు టైం ఇవ్వలే. ఎవడు టైం ఇవ్వలా. ఆ 3 కంపెనీలు కలిసాక ఈయన డావోస్ వెళ్ళాల్సిన అవసరంలా. ఇక్కడ పిలిస్తే వాళ్ళు వస్తారు. మరి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు తుప్పు బట్టిన సైకిల్ వేసుకుని దావోస్ వెళ్ళారా? ప్రత్యేక విమానంలో వెళ్ళారా? కూర్చోవడానికి సీట్లు, పడుకోవడానికి బెడ్, వాడుకోవడానికి టాయిలెట్ కూడా లేని డొక్కు విమానంలో ఎగురుకుంటూ వెళ్ళారా అని మనం అడగద్దు. కానీ ఈసారి దావోస్ టూర్లో ఎన్ని కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఎన్ని కోట్ల పెట్టుబడులు తేబోతున్నారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారు అని మాత్రం అడగాల్సిందే. దావోస్ టూర్కు దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రులు వెళతారు. మహారాష్ట్ర, గుజరాత్, ఆ మాటకొస్తే మన పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దావోస్ సదస్సులో పాల్గొన్నారు. పలు కంపెనీలతో చర్చించారు, ఎంఓయూలు చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టారు. మరి మన ఏపీ నుంచి వెళ్ళిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు? కేవలం తమ ఆస్థాన పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో లక్షల కోట్లని వార్తలు రాయించుకోవటం తప్ప పారదర్శకంగా ఈ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఫలానా కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది, తద్వారా మన యువతకు ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏదైనా అంటే ఏపీకి చంద్రబాబు ఉన్నారు, ఆయనంటే ఒక బ్రాండ్, ఆయనంటే ఒక విజన్, ఆయనంటే అది, ఆయనంటే ఇది అని డప్పు కొట్టుకోవడం తప్ప దావోస్లో పొడిచింది ఏమైనా ఉందా? దావోస్ వేదికగా స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా ఎలా ఉందో ఒక్కసారి లోకేష్ గారి మాటల్లోనే వినండి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు వేరే రాష్ట్రాలకి లేనిది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఇంకో విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. అదే సంగతి. అయితే ఇలాంటి డబ్బా మాటలు, లేదంటే తల్లి, చెల్లి, బాబాయ్ గొడ్డలి, ఋషికొండ ప్యాలెస్ లాంటి నీచెప్పు మాటలు తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ఆలోచన వీళ్లకు లేదన్నది వరుసగా రెండో ఏడాది తేటతెల్లం అయిపోయింది. కోట్ల రూపాయల ప్రజాధనం తగిలేసి డబ్బాలు కొట్టుకుని చివరకు వట్టి చేతులతో తిరిగొచ్చారు. ఏ ఒక్క పారిశ్రామికవేత్తను కూడా మెప్పించలేకపోయారు. మనం వెళ్ళిన పనేంటి, చేసిన పనేంటి? తొలి ఏడాది పెట్టుబడుల ఆకర్షణ పక్కన పెట్టి లోకేష్ ప్రమోషన్ చేశారు. ఈ ఏడాది చంద్రబాబుకు
డప్పు కొట్టుకోవడంతోనే సరిపెట్టారు. మళ్ళీ జాతీయ మీడియాలో ఓ రేంజ్ ప్రమోషన్ల కోసం ట్రై చేసి ఉన్న పరువు పూర్తిగా పోగొట్టుకున్నారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు చెప్పిన మాటలు విని ఏపీ మాత్రమే కాదు సార్, యావత్ దేశం నవ్వుకుంటోంది. అదేంటో మీరే వినండి. ప్రపంచవ్యాప్తంగా అటు ఇటుగా 800 కోట్ల జనాభానే ఉంటే ఈయన గారు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎవరికిస్తారని ప్రశ్నించొద్దు. ఈ భూమండలంపై సమస్త జీవరాశులతో పాటు అంతరిక్ష మావల ఉన్నాయో లేవో తెలియని ఏలియన్స్ కూడా ఈయన గారు జాబులు సిద్ధం చేస్తున్నారని మనం నమ్మాలి. జాతి మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకున్నట్లుగా జాతీయ మీడియాలో కుదరదు సార్. ఆ మధ్య రిపబ్లిక్ టీవీలో ఇలానే లోకేష్కు ఎలివేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేశం దాటి మరి మన పరువు దావోస్ మంచులో కప్పెట్టేశారు విజనరీ బాబు గారు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి ఆ RMZ సంస్థ గురించి కాసేపు మాట్లాడుకుంటే అది బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. ఆ కంపెనీ 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తుందా? అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని ఉద్యోగాలు ఇస్తాయా? అయినా కంపెనీలంటే రియల్ ఎస్టేట్ సంస్థలైనా? ఈ RMZ కూడా 99 పైసలకే 1,000 కోట్ల విలువైన భూములు దోచిపెడతారా? అయినా బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీతో ఒప్పందానికి దావోసు వరకు వెళ్లాలా? ఆ ఒప్పందాలేవో ఇక్కడే చేసుకుంటే దారి ఖర్చులైనా మిగిలి ఉండేవి కదా. మొన్న కేరహేజా, నిన్న సత్వా డెవలపర్స్, ఇప్పుడు RMZ. రియల్ ఎస్టేట్ సంస్థలంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత మోజు? లోకేష్ చెప్పినట్లుగా ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీలంటే మనం నమ్మాలా? ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ గురించి తెలిసిన వాళ్లకు నన్ను నమ్ము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలియని వారికి నన్ను నమ్ము అని వివరించాల్సిన పని లేదు. ఎప్పుడూ నమ్మకానికి నమ్మకంతోనే జత ఉండాలి. కానీ నమ్మకానికి నారావారికి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఇక భవిష్యత్తులోనూ నమ్మకం నారావారు కలిసి ఉండే అవకాశమే లేదు. నమ్మకమున్న వారు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన నిజమిది. ఇది మాత్రం గన్ షాట్.